వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ విశ్వనాథం సుధల కూతురని పైడిరాజు లక్ష్మి ఇక నిజం చెప్పాలని నిర్ణయానికి వస్తారు. అదే నిజాన్ని పైడిరాజు ఇక విశ్వనాథానికి చెప్తూ ఉంటారు. అయ్యగారు, 20 సంవత్సరాల క్రితం మీరు మీ అమ్మాయిని ఒక అనాథాశ్రమం ముందు వదిలేశారు. అప్పుడు ఆ పాపని తీసుకుని పెంచుకున్నది నేనే. ఆ పాప ఎవరో కాదు, గంగ అని అంటారు. ఒక్కసారిగా సుధా అలాగే ఇటువైపు విశ్వనాథం షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు పైడిరాజు అని అంటారు విశ్వనాథం. నిజమే మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయి మీ కన్న కూతురు కాదు, గంగే మీ కన్న కూతురు అని చెప్పి లక్ష్మి పైడిరాజు చెప్పడంతో ఇక చిన్ని అంటుంది, డాడీ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నేనే మీ కన్న కూతుర్ని. కావాలనే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు నాన్నగారు అని అంటూ ఉంటుంది చిన్ని. ఇక విశ్వనాథానికి కోపం వచ్చి, పైడిరాజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావెందుకు? ఇలా అబద్ధం చెప్పి గంగకి నేను ట్రైనింగ్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు. గంగ బాక్సింగ్లో గెలవాలని అనుకుంటున్నారు. కానీ తప్పులేదు. ఇలా అబద్ధం చెప్పి సుధ ముందు నన్ను బ్లేమ్ చేసి ఏం సాధించాలని? నిజం అనేది ఆ రోజే తెలిస్తే ఇప్పటిదాకా మీరు నా దగ్గర ఎందుకు దాచారు అని అంటారు పైడిరాజు. బాబు అది కాదు మేం చెప్పేది అనేలోపు పైడిరాజు చెంప పగలగొడతాడు విశ్వనాథం. ఒక్కసారిగా పైడిరాజు లక్ష్మి ఇక తేరుకుంటారు. ఏమైందయ్యా అని అంటుంది. ఇప్పుడు మనం గంగ విశ్వనాథం కన్న కూతురని చెప్తే మనల్ని నమ్మరే అని అంటారు. అవునయ్యా, ఎందుకంటే నిజం తెలిసినప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తే వాళ్ళు ఎందుకు నమ్ముతారు? అలాగే ఆ చిన్ని ఇక గంగ ముసుగులో వచ్చేసింది. వాళ్ళే అసలైన కూతురు అనుకుంటున్నారు. మన గంగకి మనమే అన్యాయం చేశాము. ఇప్పుడు నిజం చెప్పద్దు. ఇప్పుడు మీరు కలగన్న కల నిజమైపోతుంది. ఎప్పటికీ గంగ మన కూతురులాగే మిగిలిపోతుంది. తనకి అలాంటిది రాకూడదు. తను బాక్సింగ్లో గెలిచాక ఇక తను ఎవరు అన్నది అన్ని సాక్ష్యాలతో విశ్వనాథం గారికి సుధమ్మకి చెప్దాము. అలాగే ముందు రుద్రబాబుకి మనం ఈ నిజాన్ని చెప్పేద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అవునే, రుద్ర అయితేనే అర్థం చేసుకుంటాడు. అప్పుడు మన గంగ సొంత తన మరదలని ఇంకా ఇష్టం చూపిస్తాడు అని అంటారు పైడిరాజు. ఇది ఇలా ఉండగా గంగ అలాగే రంగా ఇద్దరూ కలిసి బాక్సింగ్ ట్రైనింగ్ కోసం 4 గంటలకే ఇక విశ్వనాథం అకాడమీకి చేరుకుంటారు. ఇక విశ్వనాథం గంగని చూస్తూ, ఏంటి గంగ ఆలోచిస్తున్నావేంటి? ఈరోజు 4 అయింది. రేపు నువ్వు 3 రావాలి అనగానే సరే అని చెప్పి ఇక ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది గంగ. ఇటువైపు రుద్ర అనుకుంటారు, ఈ తింగరు మేళాలు ఇద్దరూ వెళ్ళారు. అసలే మావయ్యకి కోపం ఎక్కువ. అక్కడేదైనా తేడా చేశారు అంటే ఇక ఇద్దరిని బయటికి గెంటేస్తాడు. 1 వారం రోజులు నేను వీళ్ళకి కాపలా కాయాలి అని చెప్పి ఇక గోడపై నుండి తొంగి తొంగి చూస్తూ ఉంటారు రుద్ర. ఇక గంగ ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది. పోనీలే, తింగరదానికి ఈ ట్రైనింగ్లో ఎవరు చెప్పక్కర్లేదు, కాన్ఫిడెన్స్గా చేస్తుంది అని చెప్పి లోపలే నవ్వుకుంటూ గేటు దగ్గర నుండి చూస్తూ ఉంటారు ఇక రుద్ర. తెల్లగా తెల్లవారుతుంది. ఇక శకుంతల అలాగే ఇంట్లో సభ్యులందరూ రెడీ అవుతారు. ఏవండి గుర్తుందా అని అంటుంది. ఎందుకు లేదు శకుంతల, ఈరోజు భాను పుట్టినరోజు కదా అనగానే, పదండి ఈ గంగ రుద్ర వీళ్ళెక్కడికి వెళ్ళారు అనగానే, అత్తయ్య గారు గంగకి ట్రైనింగ్ కోసం వాళ్ళు అని చెప్పేలోపు గుడికి వెళ్దాం పద శకుంతల అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రమీల అని పిలుస్తారు. అత్తయ్య గారు చెప్పండి అనగానే, ఈరోజు నీకు గుర్తుంది కదా అనగానే, అయ్యో అత్తయ్య గారు గుర్తు లేకపోవడం ఏంటి? గుర్తు ఉంది. ఈరోజు సూపర్ మార్కెట్ కూడా నిన్ను వెళ్ళటం లేదు అనగానే, అవునా, సరే గుడికి వెళ్దాం పదా. ఈరోజు మనం చేయవలసింది చాలా ఉన్నాయి కదా గుళ్ళో అనగానే, అత్తయ్య గారు మీరు గుడికి వెళ్ళండి, నేను ఇంట్లో జరగాల్సినవి అలాగే ఏదైనా పిండి వంటలు మనం చేయాల్సినవి అలాగే ఆయనకి ఇష్టమైనవన్నీ చేస్తాను అనగానే, సర్లే నీ మనసు బాగోలేదు కదా అని చెప్పి ఇక రుద్ర గంగ అందరూ కలిసి ఇక గుడికి బయలుదేరుతారు. ఒక్క ప్రమీల మాత్రమే ఉంటుంది. ప్రమీల ఇక దేవుడికి నమస్కరించుకుంటుంది. చూడండి, నా నుండి నా భర్తని దూరం చేసిన అతని జ్ఞాపకాలని ఇంకా
అలాగే పదిలంగా ఉన్నాయి. ఆ కళ్ళు నా భర్తవి. ఆ కళ్ళను నేను చూసుకోవాలి అని చెప్పి ఇక కార్తీక్కి ఫోన్ చేస్తుంది ప్రమీల. ఈరోజు మీరు సూపర్ మార్కెట్కి రారా ప్రమీల గారు అనగానే, మీరే రావాలి అని అంటుంది. నేనా? ఎందుకు అని చెప్పి అంటారు. నేను వస్తేనే కదా మీరొస్తే తెలిసేది అని అంటుంది. సరే వస్తున్నాను ప్రమీల గారు అని చెప్పి కార్తీక్ ఇక ఇంటికి వస్తారు. ఇక ప్రమీల తన చేతిని పట్టుకొని ప్రేమగా దేవుడి మందిరానికి తీసుకువెళ్తుంది. ఏంటి ప్రమీల గారు నన్ను ఇంత ఇష్టపడుతున్నారు, ఇంట్లో ఎవరూ లేరా అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటాడు కార్తీక్. ఇక ఎవరూ లేకపోయేసరికి దేవుడి దగ్గర ఇక బొట్టు పెట్టి ఆ కళ్ళకి హారతిచ్చి ఆ కళ్ళకి ప్రేమగా చూస్తూ ఇక మీరు ఈరోజు ఇక్కడే ఉంటున్నారు, ఈరోజు లీవ్ పెట్టండి అనగానే, అలా అంటారేంటి, చాలా ఆర్డర్స్ ఉన్నాయి కదా ప్రమీల గారు, మళ్ళీ మనం వచ్చేద్దాము, మనం కొన్ని ఆర్డర్స్ని వెంటనే ఇవ్వాలి అనగానే, సరే మీతో పాటు నేను కూడా వస్తాను, కానీ మీరు కాసేపు ఇక్కడే ఉండండి, ఎందుకంటే ఇది మీ ఇల్లే అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఇటువైపు శకుంతల అలాగే వీరు రుద్ర అందరూ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వెళ్తారు కదా. భాను పుట్టినరోజు కావడంతో భాను పేర అన్నదానాలు అన్నీ ఇక గుడిలో చేయించి పాపం భాను జ్ఞాపకాలతో బాధగా ఇంటికి తిరిగొస్తారు. కరెక్ట్గా అప్పుడే ఇక కార్తీక్కి బొట్టు పెడుతూ ఆ బొట్టుని ఊత్తూ ఉంటుంది ప్రమీల. ఇక శకుంతలకి కోపం నశాలానికి అంటుతుంది. ప్రమీల అని చెప్పి చెంప చెల్లుమనిపిస్తుంది. ఎంత ధైర్యమే, గుడికి రమ్మన్నా రాలేదు, ఈరోజు భాను పుట్టినరోజని తెలిసి కూడా ఇంట్లో భానుకి ఇష్టమైనవన్నీ వంట చేస్తూ బాధపడతావేమోనని నువ్వు రానన్నా పోనీలే అనుకున్నాను, కానీ వీణ్ణి ఇంటికి తెప్పించి ఇలాంటి పనులు చేస్తావా? చూసారా ప్రమీల, నా కోడలు బయటికి వెళ్తేనే ప్రపంచం తెలుస్తుంది, ఆడవారు భర్త చనిపోయాక ఇంట్లో కూర్చోకూడదని ఆ రుద్ర మీరు ఇంట్లో వాళ్ళందరూ పెద్ద కబుర్లు పాఠాలు చెప్పారు. ఇప్పుడు చూసారా ఈ కార్తీక్తో ఇది ఇంట్లోనే ప్రేమ పురాణం మొదలుపెట్టింది అనగానే, అత్తయ్య ఎందుకలా మాట్లాడతారు అనగానే, ఇంతలో వీరు, అత్తయ్య గారు మామయ్య గారు, వీడికి నేను సూపర్ మార్కెట్ నుండి ఎప్పుడెప్పుడు పంపించేద్దామని ఎదురు చూశాను, కానీ వీడు ఇంటి దాకా వచ్చేశాడు, వీడిని ఇప్పుడే గెంటేస్తాను అని చెప్పి కార్తీక్ కాలర్ పట్టుకొని బయటికి గెంటేయబోతూ ఉంటాడు వీరు. కరెక్ట్గా అప్పుడే రుద్ర గంగ ఇక రంగ ఇంటికి చేరుకొని కార్తీక్ని పట్టుకుంటారు. ఏమైంది కార్తీక్ అనగానే, సార్ ప్రమీల గారు అర్జెంటుగా నాకు ఫోన్ చేశారు, కానీ ఎందుకో తెలీదు, కానీ ప్రమీల గారు ప్రేమగా ఇంట్లో పూజ చేసి హారతిచ్చి ప్రసాదం ఇచ్చారు, కానీ వీళ్ళందరూ గుడికి వెళ్ళారంట సార్, అపార్థం చేసుకుంటున్నారు అనగానే, రా లోపలికి అని చెప్పి కార్తీక్ని రుద్ర లోపలికి తీసుకొస్తారు. గంగా ఇక రంగా చూస్తూ ఉంటారు. ఏంటి ఇక్కడ జరుగుతున్నదేంటి, చేస్తున్నదేంటి, వాణ్ణి తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటుంది. పెద్దమ్మ, మీరు ప్రమీల విషయంలో అపార్థం చేసుకున్న మాట నిజమే, ప్రమీల కార్తీక్పై అభిమానం ప్రేమ పెంచుకున్న మాట నిజమే, కానీ ఎందుకు పెంచుకున్నది అన్నది తెలియాలి అనగానే, అంటే అది నా కొడుకు భార్య అయ్యుండి ఈ కార్తీక్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నేను సాగనంపాలా అంటే ఏమనుకుంటున్నారు? ఈ ఇంటి పరువు ప్రతిష్ట గురించి మాట్లాడే ముందు మంచిగా మాట్లాడమనండి మీ అబ్బాయిని అని అంటుంది. పెద్దమ్మ, మీరేమనుకున్నా ఈరోజు నిజం చెప్తాను వినండి, అసలు కార్తీక్ని మన ప్రమీల ఎందుకంత ప్రేమగా అలాగే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుందో తెలుసా అనగానే, ఎందుకు అని చెప్పి అంటారు. ఇక ఎందుకంటే కార్తీక్ కళ్ళు కార్తీక్ కావు అనగానే, అది ఎవరి కళ్ళైతే నాకెందుకు, వాడు ఎవడైతే నాకెందుకు, నా కోడలు అనుకున్న ప్రమీల వాడి దగ్గరికి వెళ్తుంది. ప్రమీల, ఇప్పటి నుండి చెప్తున్నాను, నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఎవరో మాటలు విని ఇలా తప్పు చేస్తే ఇంట్లో చోటుండదు అనగానే, అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకోవద్దు, అసలు నేను ఎందుకు కార్తీక్ గారిపై అంత ప్రేమ పెంచుకుంటున్నాను మీకు తెలియాలి అత్తయ్య గారు అనగానే, ప్రమీల ఆగు అని చెప్పి, పెద్దమ్మ ఇప్పుడు కార్తీక్ చూస్తున్న ఆ కళ్ళు తనయి కాదు అనగానే, ఆ కళ్ళు ఎవరి అయితే నాకెందుకు అని అంటుంది. ఆ కళ్ళు ఎవరి అయితే మీకే కావాలి పెద్దమ్మ, అవి మన భాను కళ్ళు అనగానే ఒక్కసారిగా ఇటువైపు అందరూ షాక్ అయిపోతారు. ఇక పెదనాన్న, నేను నిజం చెప్తున్నాను, నిజం చెప్పాలంటే కార్తీక్ ఎవరో నాకు తెలీదు,
మన భాను చనిపోయాక తన కళ్ళు కిడ్నీలు అలా దానమివ్వమని తనే కోరాడు. అప్పుడు ఆ కళ్ళుని ఇదిగో ఈ కార్తీక్ అమర్చారు. ఆ కళ్ళు మన భానువి అని అంటారు రుద్ర. ఒక్కసారిగా శకుంతల షాక్ అవుతుంది. నువ్వు చెప్తున్నది అనగానే అవును పెద్దమ్మ, నువ్వు చెప్తున్నది నిజమే, అయ్యోరు మాకు తెలుసు అని అంటుంది గంగా. ఇక కార్తీక్ దగ్గరికి వస్తుంది. ఆ కళ్ళని చూస్తుంది. భాను కళ్ళని గుర్తు చేసుకుంటుంది. భాను అని చెప్పి ఆ కళ్ళని చూసి ఏడుస్తూ ఉంటుంది శకుంతల. పాపం ఇంట్లో అందరూ భాను కళ్ళని కార్తీక్కి పెట్టడం చూసి ఇక అలాగే ఉండిపోతారు. ఇక ప్రమీల చాలా బాధపడుతూ ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. ఇటు ప్రీతి అందరూ రుద్రన్నయ్య, నిజం చెప్పాలంటే ఈ నిజం ఇంత లేటుగా ఎందుకు చెప్పావు? మనిషి లేకపోయినా తన కళ్ళు బ్రతికే ఉన్నాయి. అలాంటప్పుడు మన కార్తీక్ని సూపర్ మార్కెట్లో ఉంచి మా అందరికీ దగ్గర చేశావు అని చెప్పి ఇక ప్రీతి పొగుడుతూ ఉంటుంది. ఇటువైపు అందరూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. రుద్ర అలాగే విషిక ఇక కుళ్ళుకుంటూ ఉంటారు. ఏంటి బ్రో, మనమేదో చెయ్యాలి అనుకుంటే రుద్రబావకి అందరూ పొగిడే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఆ భాను కళ్ళు ఆ కార్తీక్లో ఉన్నాయని ప్రమీలాకిచ్చి పెళ్లి చేస్తారా ఏంటి అనగానే ఏమో, ఇప్పుడు ఆ కళ్ళును చూస్తుంటే నేను చేసిన తప్పు గుర్తుకొస్తుంది. విషిక ఏం చేయాలి అని అంటారు. ఇప్పుడు కామ్గా ఉండు బ్రో, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎమోషనల్ మూడ్లో ఉన్నారు. మనం కూడా వాళ్ళతో కలిసిపోతే బెటర్ అని అంటుంది విషిక. ఇక కార్తీక్, రుద్ర సార్, నాకు ఇవేమీ తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ ఇంట్లో మనిషి అయినా భానుగారి కళ్ళని నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే తన ప్రాణాలు పోయి కూడా నాలాంటి వారికి కళ్ళదానమిచ్చినా మీకు ఎప్పటికీ రుణపడిపోతాను. అమ్మ, ప్రమీల గారు ఎప్పుడూ తప్పు చేయలేదు. తన భర్త కళ్ళు నాలో ఉన్నాయని కళ్ళ విషయంలో చాలా బంధంతో మాట్లాడేవారు. తను చాలా పవిత్రమైన మనిషి అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోవడంతో పెద్దమ్మ, ఎందుకు ఒక ఆడపిల్లని చులకనగా మాట్లాడుతున్నారు? మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అనగానే ఇక తలదించుకుంటుంది శకుంతల. ఇక ఇటువైపు గంగ అంటుంది, ఎవరిని తప్పుడు అంచనా వేయకూడదు, ఎవరైనా సమానమే అనుకోవాలి. అలాగే కార్తీక్ గారు కూడా చాలా మంచివారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.